హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో బ్యాచ్ ఫైల్ యూజ్ చేసి ఫైల్స్ని ఎలా బ్యాకప్ ఫోల్డర్కి మూవ్ చేయాలి ఆటోమేటిక్గా. అందుకోసం మనం నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి న్యూ ఫో న్యూ న్యూ ట్యాబ్ తీసుకొని అందులో అట్ ఎకో ఆఫ్ అని టైప్ చేయాలి. ఇది ఎందుకంటే అట్ ఎకో ఆఫ్ అనేది మనము ఏదైనా కమాండ్ ప్రాంప్ట్లో సిఎండి ఎగ్జామ్స్ చూపిస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్లో సిడి స్పేస్ డాట్ డాట్ ఈ కమాండ్ ఎంటర్ చేస్తే ఇది ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళింది. సో కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది విజిబుల్ అవుతుంది మనకి. అలా విజిబుల్ కాకుండా యూజ్ చేసుకోవడానికే బ్యాక్ ఎండ్ రన్ అవ్వడానికి అట్ ఎకో ఆఫ్ అని రాస్తాం. ఇది అట్ ఎకో ఆఫ్ చేసినామంటే ఇది ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లోనే రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక బ్యాకప్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఇక్కడ టెక్ ప్రకాష్ అనేసి మాకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అందులో మై డాక్యుమెంట్స్ అండ్ బ్యాకప్, మై డాక్యుమెంట్స్లో 2 టెక్స్ట్ ఫైల్స్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. బ్యాకప్ ఫోల్డర్లో ఎంటీ పెట్టేశాను. సో మనం ఫస్ట్ ఈ పాత్ను మనం ఎక్కడి నుంచి అయితే బ్యాకప్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్ తీసుకోవాలి. కాపీ ఎక్స్ కాపీ అనేసి మనం కాపీ చేయాలనుకుంటే ఆల్రెడీ నీ మీరు రైట్ చేసిన ఫైల్ ఉండాలి, ప్లస్ అక్కడ ఆ బ్యాకప్ కూడా ఉండాలనుకుంటే కాపీ ఇచ్చేయండి, లేదంటే మూవ్ ఇచ్చేయండి. ఫస్ట్ నేను కాపీ ఇచ్చేస్తాను, తర్వాత మూవ్ కూడా చూపిస్తాను. కాపీ ఆఫ్ నేను కాపీ చేసిన ఎక్కడ డాక్యుమెంట్ ఉన్నది అనేసి ఆ ఫైల్ పాత్కి వెళ్ళాను. నెక్స్ట్ స్పేస్, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అక్కడికి వెళ్ళి పాత్ను కాపీ చేసుకుందాం. బ్యాకప్కి ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఈ ఫైల్ను ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేస్తున్నాను. సో మీరు ఏమైనా మెసేజ్ రాయాలనుకుంటే రాయొచ్చు, కానీ మనకు బ్యాక్ ఎండ్లో మనం చూపించట్లేదు. సో మనకు మెసేజ్ ఏమి అవసరం లేదు. ఇక్కడ నేను ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. చేయడానికి మనం .bat ఫైల్ అని రాయాలి. బ్యాట్ ఫైల్ క్రియేషన్కి డెస్క్టాప్లో క్రియేట్ చేస్తాను. ప్రజెంట్ test.bat అని క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ బ్యాట్ అని క్రియేట్ అయింది. టెస్ట్ అనేసి డెస్క్టాప్లో నేను జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ ఇస్తాను. డబుల్ క్లిక్ ఇచ్చాను. అప్పుడు మనం ఏదైతే ఫోల్డర్లు ఉన్నాయో ఏదైతే ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ దగ్గరికి ఇది వెళ్ళిపోతుంది. చూడండి, డాక్యుమెంట్స్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాకప్లో 2 ఫైల్స్ కాపీ అయిపోయినాయి. నేను కాపీ చేశాను కాబట్టి అక్కడ మీ ఫైల్స్ ఉన్నాయి, బ్యాకప్ ఫైల్స్ కూడా వచ్చేసాయి. ఇలా కాదు, మనం మూవ్ చేయాలనుకుంటే ఒకవేళ ఒక నిమిషం, ఇక్కడ మనం బ్యాకప్ చేసేటప్పుడు ఒకవేళ నీ ఫైల్ ఆల్రెడీ ఉంది బ్యాకప్ ఫోల్డర్లో, మళ్ళీ ఓవర్ రైట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇదే ఫోల్డర్ని నేను మళ్ళీ రన్ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. రైట్ క్లిక్ ఇస్తున్నాను, జస్ట్ ఓపెన్ చేస్తే రన్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ అడుగుతుంది చూడండి, ఓవర్ రైట్ అనేసి. ఓవర్ రైట్ అయితే మనం ఎస్ అని ఇస్తే అక్కడ ఓవర్ రైట్ అయిపోతుంది, కానీ మనకు ఇది మాన్యువల్ అవుతుంది వర్క్. సో ఇలా చేసుకోకుండా ఉండి మనం ఆటోమేటిక్గా రన్ చేయాలంటే దానికి మనము జస్ట్ సింపుల్ అండి, కాపీ ఎక్స్ అని ఉంది కదా, ఎక్స్ కాపీ అనేసి ఇక్కడ /y అని ఇచ్చేసాయి. వై అంటే ఇది మనము కమాండ్ ప్రాంప్ట్ అడగకోకుండా మనమే ప్రింట్ ఇస్తున్నాం ఎస్ అనేసి బై డిఫాల్ట్గా. సో ఇది సేవ్ చేస్తున్నాను. ఈసారి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఈసారి అడగదు చూడండి, అది ఓపెన్ అయ్యి వెళ్ళిపోయింది, అదే క్లోజ్ ఆటోమేటిక్గా. చూడండి, మనకు బ్యాకప్ ఫైల్స్ ఉన్నాయి. సేమ్ అలాగే మూవ్ కమాండ్ కూడా నేను చేసి చూపిస్తాను. ఇవి డిలీట్ చేస్తున్నాను బ్యాకప్ ఫోల్డర్లో. బదులు ఇక్కడ మూవ్కి ఎక్స్ అనేసి అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా రాయొచ్చు మూవ్ అనేసి. చూడండి,
ఎస్ అనే కమాండ్ కూడా తీసేసాను ఇక్కడ. మూవ్ అనేసి సేవ్ చేశాను. ఇప్పుడు మీకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ మూవ్ అవుతాయి. లేదంటే ఇలా పెట్టుకుంటే, లేదంటే నాకు ఒక ఫైలే కావాలంటే స్లాష్ ఇచ్చేసి మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్, ఇక్కడ మనకి టెక్స్ట్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చుకున్నా అలానే అవుతుంది. లేదంటే మనకి ఎన్ని ఉన్నా అన్ని ఫైల్స్ మూవ్ అవ్వాలంటే అన్ని ఫైల్స్ మూవ్ అవుతాయి. స్లాష్ ఒకవేళ ఎగ్జాంపుల్ ఆ టెక్స్ట్ ఫైల్ ఉంది, text.txt, ఆ ఫైల్ నేమ్ ఇలా ఇస్తే ఆ ఫైల్ మట్టుకే మూవ్ అవుతుంది. లేదు నాకు మొత్తం ఫైల్స్ మూవ్ అవ్వాలంటే డైరెక్ట్గా ఇలా ఇచ్చేయచ్చు. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. రన్ అయిందండి. ఇక్కడ చూడండి, నేను బ్యాకప్ ఫోల్డర్లో మై డాక్యుమెంట్ ఫోల్డర్ కూడా వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. స్లాష్ అని ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఫైల్ తర్వాత ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఇక్కడ మనం స్లాష్ ఇవ్వలేదు కాబట్టి అది మొత్తం ఫోల్డర్నే తీసేసుకుంది బ్యాకప్లోకి. సో ప్రజెంట్ నేను మళ్ళీ ఇది మూవ్ చేస్తాను ఇక్కడికి. బ్యాకప్ ఫోల్డర్లో ఏం లేవు చూడండి. మళ్ళీ ఇది సేవ్ చేశాను ఇక్కడ స్లాష్ ఇచ్చి. దీన్ని డబుల్ క్లిక్ చేశాను. మిస్టేక్ జరిగింది. ఒక్క నిమిషం స్టార్ అని పెట్టేస్తాను లేదంటే. తర్వాత స్టార్ అని ఇవ్వాలి. మొత్తం అంటే ఎంటైర్ ఫైల్స్ని మనము బ్యాకప్ తీసుకుంటున్నాం. మనం అక్కడ ఏదైతే రాసామో డాక్యుమెంట్స్లో ఆ మొత్తాన్ని మనం బ్యాకప్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అక్కడ ఉండదు, మూమెంట్ చేస్తున్నాం. కాపీ అయితే మీకు అక్కడ ఉంటుంది ఫైల్, ఇక్కడ ఉంటుంది. కానీ బ్యాకప్కి అలా కాదు, మొత్తం మూవ్ అయిపోతుంది. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.